అయింది. ఒక 1 ఇయర్ పాపకి ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి క్లాత్ వచ్చేసరికి కాటన్ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట ఇది. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుందాం. ఇదిగోండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజ్లో ఉన్నది మాత్రం మన వైపున ఉన్నదన్నమాట. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది తీసుకుందాం. ఫోల్డింగ్స్ ఇటు ఉన్నాయి కాబట్టి నెక్ విడ్త్ అనేది మన వైపు ఉంటుంది అన్నమాట. ఇది షోల్డర్ విత్ కాలర్ నెక్ పెడదాం దీనికి. షోల్డర్ విత్ అనేది మొత్తం మనకి 5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి 5 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ విత్ అనేది మనం 5 ఇంచెస్ తీసుకుందాం. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. చంక డౌన్ వచ్చేసరికి మనకి షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇది కాలర్ నెక్ కాబట్టి ఒక 1 ఇంచు కిందకే తీసుకోవాలి, ఎందుకంటే చంక దగ్గర ముడతలు గట్రా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఇలా డ్రా చేసుకున్నాను నేను. నెక్ డౌన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసరికి మనం డ్రా చేసుకోవాలని అవసరం లేదు. ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ కూడా అవసరం లేదు మనకి, ఎగ్జాక్ట్లీ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి నెక్ డౌన్ ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక డ్రా అయితే చేసుకుందాం. ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకోవాలండి. నెక్ డౌన్ వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది. చూడండి ఇలాగా. షోల్డర్ దగ్గర నుంచి కిందకి మనకి ఒక 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. 8 ఇంచెస్ 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. 9.5 అలా పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. లూజ్ వచ్చేసరికి మనకి 20 ఇంచెస్ అయితే వచ్చింది. 20 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ వరకు డ్రా చేసుకుంటున్నాను. ఖర్చులకు వచ్చేసరికి మనకి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. ఒకసారి కటింగ్ చేసేసుకుందామండి. చంక డౌన్ ఆమ్ రౌండ్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. డౌన్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి 6 అలా వస్తుంది. నెక్ పార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుని సపరేట్ చేసుకుందాం. ఇదిగోండి బ్యాక్ సైడ్ నెక్కి మనకి కొంచెం డౌన్ అనేది చేసుకుంటే ఇక్కడ నెక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అన్నమాట. ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసరికి వీ షేప్ నెక్ అయితే డ్రా చేశాను.
ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఇలా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ నెక్ అన్నమాట. ఫ్రిల్స్ కోసం అయితే మనం ఇదిగోండి ఈ క్లాత్ అయితే మిగిలింది కదా, మనకి నడుము లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ అనమాట. ఆ 10 ఇంచెస్కి డబలు 20 ఇంచెస్ తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి. లెంత్ వచ్చేసరికి మనకి 10 ఇంచెస్ అయితే సరిపోద్దండి. ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను నేను. ఫోల్డింగ్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదిగోండి ఇలా 20 ఇంచెస్ అంటే నాకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడికైతే డ్రా చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా 10.5. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది, అలాగే స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుందండి. ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఇదే మెథడ్లో తీసుకోవాలి. కాకపోతే కొలతలు అనేవి మారుతాయి అంతే తప్ప స్టిచ్చింగ్ మొత్తం ఇంతేనండి. ఇదిగోండి దీన్ని 2 ఓపెన్స్ చేసుకుని బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు స్టిచ్ చేసుకోవడమే ఫ్రిల్స్ పెట్టుకుని. కాలర్ నెక్ కదండి, కాలర్ నెక్ వచ్చేసరికి మనకి షోల్డర్ డౌన్ ఎంత ఉందో మనము చుట్టూ ఒకసారి కొలత అనేది తీసుకోవాలి. ఇది చూడండి, షోల్డర్ అయితే 4.5 వచ్చింది. 4.5 ఇక్కడ హాఫ్ నెక్ కాలర్ కాబట్టి ఫ్రంట్ నెక్ హాఫ్ వరకు మనం కొలత అనేది తీసుకోవాలి. 4.5 2.5 అనమాట. 7 మొత్తం 7 వచ్చింది. 7 ఇంచెస్కి మనం 2 ఫోల్డింగ్స్ మీద 7 ఇంచెస్ 1.5 3 ఇంచెస్ క్లాత్ అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే డబల్ ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి 3 ఇంచెస్ తీసుకుంటే 1.5 వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, మొత్తం 7 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇదిగోండి 7 ఇంచెస్ అంటే ఇదిగోండి 3 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 7 ఫోల్డింగ్ స్పూను 8కి అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు అటు కూడా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేయాలి కాబట్టి. ఇది ఇలా అన్నమాట. ఇది హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్స్ అనేది డ్రా చేసుకున్నాం. హ్యాండ్ వచ్చేసరికి మనకి చంక రౌండ్ అనేది 8 వచ్చింది కదా. 1 ఫోల్డింగ్ మీద 8 వచ్చింది, 2 ఫోల్డింగ్స్ మీద 4 వస్తుంది. ఇది 4 ఫోల్డింగ్స్ కాబట్టి ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసరికి 4 ఇంచెస్ అనమాట. హ్యాండ్ వచ్చేసరికి మనకి ఎల్బో హ్యాండ్ పెడుతున్నానండి. 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనకి పఫ్ కోసం ఒక 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా. ఇదిగోండి 4 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోద్ది కదా మనకి లూజ్కి. మనకి ఇంకా ఖర్చు కోసం అనేది ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ 6 తీసుకున్నాం కదా, చంక డౌన్ వచ్చేసరికి 3 తీసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఒక డ్రాయింగ్ అనేది చేసుకున్నాం. ఇది పైన పఫ్ కోసం అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఒక డ్రాయింగ్ అనేది చేసుకున్నాం.
పఫ్ హ్యాండ్ అనేది ఇలా వస్తుంది అనమాట. చాలా ఈజీగా 1 ఇయర్ పాపకు అనేది ఫ్రాక్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ మిడిల్ అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆపోజిట్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.